హలో అండి అందరికీ. ఈరోజు ముల్లంగడ్డల చట్నీ ఎలా చేయాలో చెప్తున్నాను. దానికోసం మనము ముల్లంగడ్డలు తీసుకొని నీట్గా కట్ చేసుకొని చిన్న చిన్నగా వాష్ చేసి ఇలా పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వస్తుంది, అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసామంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎక్కువ మంది ముల్లంగడ్డలు తినడానికి ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. దాని తర్వాత మనం మిక్సర్ జార్లోకి కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, మెరుకు పొడి, గాల్లో ఉప్పు తగినంత, తర్వాత ఇది ఫ్రై అయింటుంది. దీన్ని మొత్తం చల్లార్చుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అంతే అండి. దానికి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఆ చింతపండు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా. అంటే ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకూడదు, అదే గ్రైండ్ చేసి గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అంతే అండి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి కొంచెం ఆవాలు వేసి చిట్టుపటం అయిన తర్వాత ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం బ్రౌన్ కలర్లోకి, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి ముల్లంగడ్డల చట్నీ రెడీ. సంగటికి కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.